శ్రీ బంగారయ్య గారు, అట్లాగే సినీ ఇండస్ట్రీ నుంచి వారికి ఉన్నటువంటి అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించినందుకు శ్రీ ప్రదీప్ గారికి, అట్లాగే రాకెట్ రాఘవ్ గారికి, అలాగే పిల్లమంది ప్రధాన అర్చకులు, అట్లాగే కొండగట్టు బృందావన్ రిసార్ట్ అధినేత శ్రీ దైవజ్ఞ శర్మ గారు, సందీప్ దేశపాండే గారు, ఇలాగా పేరు ఉన్నటువంటి అందరూ ఐటీ ప్రముఖులందరినీ కూడా ఈరోజు మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక పేరున వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వేడుకని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీరు ఇందాక చూసినటువంటి వీడియోలో అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఏకం చేసుకుంటూ ఏ సంఘం చేస్తుందో చేయగలదో మాకు తెలియదు, కానీ అన్ని సంఘాలకు అనుగుణంగా మా కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకు. మా ప్రదీప్ గారు సినీ నటుడు ఒక మాట చెప్పారు మా కళా సంగ్రామంలో, అదేంటంటే మనకు రిజర్వేషన్స్ అక్కర్లేదు, మనం రిజర్వాయర్ లాంటి వాళ్ళము, మనల్ని ఎవరు కూడా తొక్కి పట్టలేరు, ఫౌంటైన్ లాగా కిందుదా. నిజంగా కూడా ఈరోజు ఐటీ రంగం అనేది లేకపోతే బ్రాహ్మణుడి లైఫ్ ఎలా ఉంటుందో మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి మేధస్సు, వేద సంపత్తి, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి జైన్స్ కానీ ఇవన్నీ కూడా ఐటీ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తూ 24 hours లో దాదాపుగా 20 hours కష్టపడి పనిచేస్తూ ఐటీ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. మనకు అనేక మంది ఐటీ ప్రముఖులందరూ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఉదాహరణ. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి 2 తెలుగు రాష్ట్రాలు, బెంగళూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు ఇక్కడ ఈరోజు ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెషనల్ అందరూ కూడా. సో దీనికి కారణం ఏంటంటే మనము ఏ రిజర్వేషన్స్ మీద డిపెండ్ కావు, గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ మీద మనం డెవలప్ కావట్లేదు. మూడవది, మన బ్రాహ్మణులలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనకు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు. ఈ 3 రంగాలలో మనకు ఏ విధంగా సపోర్ట్ లేకపోయినా సరే మనం ఉన్నత స్థాయికి రావడం అనేది కేవలం బ్రాహ్మణుడికి అదొక్కడికే సాటి, వేరే ఎవరు ఏ గురించి మనకు అనవసరం. కాబట్టి ఈరోజు ఐటీ రంగాలలో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి ఐటీ ప్రముఖులందరినీ కూడా సన్మానించుకోవాల్సినది మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక బాధ్యతగా తీసుకొని ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎజెండా పాయింట్స్ అంటే అనేక మంది అతిథులు మాట్లాడారు ఇక్కడ, కాబట్టి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ వేడుక నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ కూడా మేము ఒక వాట్సాప్ లింక్ షేర్ చేయబోతున్నాము అతి త్వరలో. మీరు పనిచేస్తున్నటువంటి సంస్థలలో ఏమైనా ఖాళీలు ఉంటే దయచేసి మా వాట్సాప్ గ్రూప్లో మీరు షేర్ చేయండి. దానివల్ల మన జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణులకు మీరు సహాయ సహకారాలు అందజేసినట్టు మేము భావిస్తాం. రెండవది, మీరు వాట్సాప్లలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఐటీ ప్రముఖులందరూ కూడా మీరు ప్రమోషన్స్ కోసం, లేదంటే రీప్లేస్మెంట్ కోసం, లేదంటే అత్యున్నత స్థాయికి వెళ్ళాలనుకుంటే మీ యొక్క రిక్వైర్మెంట్ని మీరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం వల్ల దాన్ని చూసినటువంటి కొంతమంది సంస్థల ప్రముఖులు వారు మీకు స్థానాన్ని కల్పించే, ప్రమోషన్ కల్పించే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ 2వ పాయింట్ని కూడా మీరు గుర్తు చేసుకొని మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. 3వ ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ, వివాహం కానీ, అబ్బాయిలు కానీ ఉన్నట్టయితే మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక మీకు అందరికీ కూడా ఉచితంగా సహాయ సహకారం అందజేస్తుంది. 4వది ఏంటంటే మా విన్నపము, మీరు ఆన్లైన్లో ఏమైనా కోర్సెస్ రన్ చేయాలనుకుంటే
మీ యొక్క ఆసక్తిని మీరు కనుక మాకు విన్నవిస్తే తప్పకుండా మన పిల్లలందరికీ కూడా ఆన్లైన్లో కోర్సెస్ని రన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంకా నేను చెప్పలేనటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూస్ కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక కోఆర్డినేషన్ క్రియేట్ చేయడానికి మేము చేస్తున్నటువంటి ఒక ఈ పోరాటంలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తారని ఆశిస్తూ మరొక చిన్న విన్నపం, ఉదయం నుంచి 6 గంటలకే వచ్చేసినటువంటి నాట్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ కూడా వారి గురువులందరికీ కూడా మా సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక అతి త్వరలో మా బంగారయ్య గారు ఈ ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలపాలి అన్న ఆలోచన మాకు క్రియేట్ చేసినటువంటి మా బంగారయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మరొక ఐటీ రంగంలో ఉన్నటువంటి బెంగళూరు కానీ చెన్నైలో ఉన్నటువంటి వారు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇలాంటి వేదికని నిర్వహించమని తప్పకుండా మీ ఆలోచన తగ్గట్టుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఎప్పుడూ ముందుంటుందని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.